మళ్ళీ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి. రియల్ ఎస్టేట్ రంగం ఒకప్పుడు మనం చూసామంటే హైదరాబాద్ నెంబర్ 3 ప్లేస్లో ఉంది ఇండియాలో. సో కాస్త ఇప్పుడు స్లో డౌన్ అయిన మాట మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నాను, అందరూ చూస్తూనే ఉన్నాం. దీన్ని కొంచెం ఫాస్ట్గా తీసుకొని వెళ్ళడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు, చాలా పెద్ద ఎత్తున స్టాల్స్ కూడా డెవలపర్స్ వచ్చి పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఎలాంటి హామీలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి, ప్రజలకు ఉన్న సందిగ్ధావస్థ ముందు అది క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వాలి. దానికి కావాల్సిన సందేశాలు అందరి దగ్గర నుంచి వచ్చినాయి. హైడ్రా కమిషనర్ గారు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, నిన్న వచ్చిన మా ప్రాపర్టీ ఇనాగరేషన్కి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. అందరూ దాని మీద ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. అప్రూవల్స్ అన్న ప్రాజెక్ట్స్ అనేది మేము టచ్ చేయము అనేది ఒక కేటగిరికల్ క్లియర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ప్రజలు ఇక ఏ రకమైన భయాందోళనకు లోన్ కాకుండా వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుని ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేకుండా కొనుక్కోవచ్చు. సో దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం డెఫినెట్గా అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చే కార్యక్రమాలు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ఇదివరకు ఎలా ఉందో దానికంటే బాగా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఓఆర్ఆర్తో మనకి చాలా ల్యాండ్ డెవలప్మెంట్కి వచ్చింది. అంటే రోడ్ యాక్సెస్తో మీకు 1 కిలోమీటర్ ఐదర్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ అంటేనే దాదాపు 80,000 ఎకరాలు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది విత్ రోడ్ కనెక్టివిటీ. అదే మీకు త్రిబుల్-ఆర్ అనేది వస్తే అమెండెంట్ ల్యాండ్, మీకు చాలా స్టేట్ క్యాపిటల్స్లో ప్రజలు నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికే ల్యాండ్ లేదు. అదృష్టం మనకి తెలంగాణకి అటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా చాలా కొత్త ల్యాండ్ అభివృద్ధి చేసుకునే అవకాశం, ఆస్కారం మనకు ఉంది ఈ ట్రిబుల్-ఆర్ రావటం. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం చాలా స్టేట్ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది వాటర్ స్కేర్సిటీ. గత ప్రభుత్వాల ముందు చూపు కావచ్చు, మనం కృష్ణా నుంచి వాటర్ తెచ్చుకున్నాం, గోదావరి నుంచి వాటర్ తెచ్చుకున్నాం. ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మేజర్గా మనకి ఎప్పుడు తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా, అంటే మంచి ఎండాకాలంలో కూడా మనకి ఎప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. అది ఒకటి చాలా శుభ పరిణామం తెలంగాణకి. తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ కట్స్ అనేది, పవర్ కట్స్ అనేది కూడా లేకుండా మేనేజ్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం వాతావరణం. సో తెలంగాణ క్యాపిటల్లో అంటే మనకి ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ఏ సీజన్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మిగతా స్టేట్స్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది. మనకి వాతావరణం కూడా చాలా అనుకూలమైన వాతావరణం. సో ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ తప్పకుండా మళ్ళీ అభివృద్ధి పదాన్ని పయనిస్తుంది. సో మీరు చాలా ముందు చూపుతూ ఉన్నారు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మంచిది. ఎందుకంటే భవిష్యత్తు తరాలకి అది అంత అవసరం అనేది రాబోయే తరాలకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు దీని మీద చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. సో ఎక్కడో ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్న హౌసెస్ కూల్ చేస్తే హైదరాబాద్ మొత్తం కూల్ చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తం ఏదో జరిగిపోతుంది, బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతినిపోయింది అని చెప్పి ఇది మొత్తం ఒక ప్రచారం లాగా. చివరికి ఇది ఏమైందంటే కొత్తగా ఇన్వెస్టర్ ఎవడైనా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి భయపడే స్టేజ్ దాకా తీసుకున్నారు. అంటే అంత ఈజీ అయితే కాదు. రేపు దీని నుంచి బయటపడాలంటే కొంత టైం పడుతుంది, మీరే చెప్తున్నారు. సో దీన్ని ఎలా మీరు రెక్టిఫై చేస్తారు సార్? అసలు హైడ్రా మీద ఉన్న అపోహాలు, హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇదంతా ఎలా ఉందంటే ఒక గందరగోళానికి నెట్టేసింది అంతా. ఈ లోపే జరగబోతున్నది మూసీ నది ప్రక్షాళన. కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించిపోతున్నారని. ఇన్ని భయాల మధ్య మీరు రియల్ ఎస్టేట్ మరికొంతకాలంలో కొంచెం పుంజుకూడదంటే దాన్ని ప్రజలు ఎలా విశ్వసించాలంటే? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది రియల్ ఎస్టేట్కి ఉపయోగపడేది, రియల్ ఎస్టేట్కి నష్టపరిచేది కాదు. దాంతో ఏంటంటే చాలా డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. మూసీకి రియల్ ఎస్టేట్ సంబంధం లేదు. కానీ దీన్ని ప్రజలు ఎలా చూస్తున్నారంటే రేపు ఇంకొక డెసిషన్ తీసుకుంటారు, మా పరిస్థితి అదే కదా. ఎప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూల్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అవి కూల్ చేస్తున్నారు. రేపు ఇంకో నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కూల్ చేసి మా పరిస్థితి ఏంది? ఆ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతున్నాయి కదా ఇప్పుడు అని నా ప్రశ్న. మీరు మూసీ వంతెన మీద వెళ్ళేటప్పుడు అద్దాలు దించుకుని వెళ్తారా, అద్దాలు క్లోజ్ చేసుకుని వెళ్తారా? అద్దాలు క్లోజ్ చేసుకొని వెళ్తున్నాం ప్రెసెంట్. వెళ్తారు కదా. మీరు 2 నిమిషాలు కారులో వెళ్తా
అద్దాలు దించుకుని అక్కడ ఉండలేనప్పుడు సంవత్సరాల తరబడి అక్కడ ఉండే ప్రజల గురించి ఆలోచించండి. నిజమే, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ ఎక్కడో చాట మార్పు అనేది మొదలు కాకపోతే ఎంతటి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు చెప్పండి. వాళ్ళకి ఇదివరకు అవకాశం లేక, వేరే దారి లేక. అవన్నీ లీగలా ఇల్లీగల్ అనేది మనకు తెలియదు, అన్నీ లీగల్ అయితే కాదు. సో ప్రభుత్వాలు కూడా ఏంటంటే వాళ్ళందరినీ తొలగించలేక, ఎందుకంటే అది ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ డెసిషన్, దానివల్ల చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు మనకి చాలా ఇదివరకు అసలు రోడ్ వైడనింగ్ అనేది మీకు ఏ స్టేట్ క్యాపిటల్లో లేదు. మనకి రోడ్ వైడనింగ్ మొదలైన సందర్భంలో కూడా ఇట్లాంటి వ్యతిరేకత ఉంది. బట్ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అర్థం చేసుకున్న తర్వాత మన దగ్గర రోడ్ వైడనింగ్ అనేది ప్రజలు హెల్ప్ చేస్తారు దానికి వీలైనంత వరకు. అపోజిషన్ అనేది లేదు. కోర్టులు కూడా ఇప్పుడు కూడా దాని మీద స్టేలు కూడా ఇవ్వటం మానేసినాయి. సో ఇది కూడా అలాంటి కార్యక్రమం. మూసి కూడా మొదలైన తర్వాత దాని గురించి ప్రజలకు తెలిసి వచ్చినప్పుడు, దానివల్ల లాభాలు తెలిసి వచ్చినప్పుడు, ఇక్కడ డిస్ప్లేస్ అయ్యే వాళ్ళకి ప్రభుత్వం ఇల్లు కట్టడం కానీ అలాంటి వాళ్ళకి వేరే చోట ఎడ్యుకేషన్ కూడా అవసరమైతే సీట్లు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలతో అదనేది మొదలైన తర్వాత ప్రజల్లో దానిలో ఉన్న అపోహలు తొలగిపోతే అది బ్రహ్మాండంగా జరిగిపోద్ది. అంటే ఈ రిజల్ట్ మొత్తం ఒక 10 years పడుతుంది. కానీ ఇప్పుడు మీరు పార్టీ పరంగా, అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, పార్టీ పరంగా నష్టపోతున్నాం తెలిసి కూడా ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటున్న కారణం ఏంటి? ఎవరో ఒకళ్ళు నిర్ణయం తీసుకోవాలండి. అది టఫ్ డెసిషన్, దానివల్ల నెగిటివిటీ ఉన్నా కూడా లీడర్షిప్ క్వాలిటీ అది. అన్నీ మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలలో వ్యతిరేకత రాని నిర్ణయాలు తీసుకోవాలి అంటే అసలు అది పాలన కాదు. సో ఎలాంటి సందర్భం ఎదురైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమాన్ని చేపట్టాలి, దానివల్ల వ్యతిరేకత వచ్చినా కూడా మేమందరం సమిష్టిగా ఎదుర్కొంటాం అని క్యాబినెట్ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, క్యాబినెట్ మొత్తం మాట్లాడుతుంది. మూసి వెనకమాల ఉన్న ఉద్దేశం ఏంటి? చాలా మంచి ఉద్దేశం. సో వాళ్ళందరూ అనుకుంటే కొన్ని రోజుల్లోనే ఈ వ్యతిరేకత తొలగిపోతుంది. అంటే ప్రజలు దాని గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల బెనిఫిట్ అర్థమైనప్పుడు, దానివల్ల పొందే లాభాలు తెలిసినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, దాంట్లో పాలు పంచుకుంటారు. సరే, ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి మనం కూడా మాట్లాడుకుంటే పర్మిషన్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో పర్మిషన్ విషయంలో కొత్త గవర్నమెంట్ ఎలాంటి పాలసీలు తీసుకొని రాబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అని చెప్పి కూడా ఒక గందరగోళ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి మీరు ఏం చెప్తారు? మనకి దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు టీఎస్బీ పాస్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, మనకి ఏ రాష్ట్రంలో లేదు. అట్లాగే మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, దానివల్ల కొంచెం ఇబ్బందులు ఇప్పుడు ఉన్నాయి. బట్ ఇటువంటి రాడికల్ డెసిషన్స్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి అవసరమైన ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కూడా తీసుకున్నాయి. 86 జీవో రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. సో ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడేవి. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా మంచి డెసిషన్ తీసుకుంటుంది. క్యుములేటివ్గా వీటన్నిటి వలన బెనిఫిట్స్ రాబోయే రోజుల్లో తప్పకుండా ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఫీజులు పెంచుతున్నారు, దానివల్ల మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీఎస్బీ పాస్ అనేది మీకు ఏ స్టేట్లోనూ లేదు. అంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్లో పర్మిషన్ రావటం లేదు, అదంతా ఆన్లైన్లో జరిగిపోతాం. ఇట్లాంటివి మనకి హిస్టారికల్గా చాలా ఉన్నాయి. మన తర్వాత కూల్ రూఫ్ పాలసీ ఏ స్టేట్లోనూ లేదు. కూల్ రూఫ్ పాలసీ లేదు. కొత్తగా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ట్రీటెడ్ వాటర్ మేము వాడాలి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, ఫ్రెష్ వాటర్ వాడకూడదు అనేది ఇంకో డెసిషన్ తీసుకోబోతున్నారు. మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా మేము అట్లాంటి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రీటెడ్ వాటర్ మళ్ళీ డ్రైనేజ్లో వేసే కంటే మేము అండర్ కన్స్ట్రక్షన్లో వాడుకుంటే, మేము ఫ్రెష్ వాటర్ యూజ్ చేయకుండా కన్స్ట్రక్షన్ టైంలో ఆ వాటర్ని వాడామనుకోండి, వాటర్ సేవ్ చేసి ఉంటుంది. అటువంటి వాటికి మా సైడ్ నుంచి ఎప్పుడు మేము ఇబ్బంది పడినా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం.